నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇన్ఫినిక్స్ వాళ్ళ GT30 5G ప్లస్ స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్పినాను. ఇన్ కేసు ఒకవేళ చూడకపోతే చూడండి, పర్లేదు, డీసెంట్గా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అయితే మంచిగా తీసుకొచ్చారన్నమాట. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుని వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళు వివో T4 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని టీజ్ అయితే చేసిరన్నమాట. వివో వాళ్ళ ఇండియన్ ఎక్స్పేజ్లా సో త్వరలో రాబోతుందని అయితే హింట్స్ అయితే చేసిరండి. ఎక్స్క్లూజివ్ ఫ్లిప్కార్ట్లో వచ్చే అవకాశం అవుతుందని అయితే అంటారు. సో అఫీషియల్గా మనకు లాంచ్ డేట్ వచ్చినాక ఇంకా అప్డేట్ అయితే చేస్తాను, వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళది ఐక్యూ 15కి స్మార్ట్ ఫోన్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డాయి. అంటే లైక్ లీక్స్ ప్రకారం అనుకోవచ్చు. ఇక్కడ స్మార్ట్ పికాచ్ అనే ఒక లీకర్ ఉన్నమాట. అతని ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ 2K శాంసంగ్ వాళ్ళ AMOLED డిస్ప్లే తీసుకొస్తుంటే దానికి సపరేట్గా గేమింగ్ చిప్ కూడా తీసుకొస్తుందని అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయంటే లీక్స్ అనుకోవచ్చు ఐక్యూ 15కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పానాసోనిక్ వాళ్ళని చెప్పండి. సో పానాసోనిక్ వాళ్ళు మిర్రర్లెస్ ఫుల్ ఫ్రేమ్ క్యాబినెట్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ. సో ఇది పానాసోనిక్ వాళ్ళ లూమినస్ SC నుంచి సో పానాసోనిక్ లూమినస్ 1 S1 2 అండ్ S1 2E ఈ రెండు కెమెరా అయితే వచ్చినాయి. సో ఇది వీడియోగ్రాఫర్స్కి ఫోటోగ్రాఫర్స్కి ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్ ఉంటుంది, ఇంకొంచెం స్మూత్ ఏమంటారు పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుందని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారన్నమాట. అవి తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే Notepad++ నుంచి అన్నమాట. Notepad++లా కొత్త వర్షన్ అప్డేట్ వచ్చింది. 8.8.5 అప్డేట్ వచ్చింది. కొంచెం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో కొన్ని స్లైట్ బగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసి. సో నోట్ప్యాడ్ మోస్ట్లీ సింపుల్గానే ఉంటుంది. సో మీరు యూజ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గానే ఉంటుంది. నార్మల్గా మనకి విండోస్ వచ్చే నోట్ప్యాడ్ కంటే కొంచెం బెటర్ ఫీచర్స్తో పాటు కోడింగ్ వాళ్ళు కూడా కొంచెం బాగానే పనిచేస్తాం. యూజ్ చేస్తారా లేదా కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళు కొత్తగా ROG Corsair X870 హీరో BTF మదర్ బోర్డ్ని అయితే లాంచ్ చేసిరన్నమాట. ఇది AMD వాళ్ళు Ryzen 9000 సిరీస్కి స్పెసిఫిక్గా తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఇది BTF వర్షన్ ఏంటన్నా అంటే సో BTF వర్షన్ ఏంటంటే ఇక్కడ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో లైక్ పవర్ కనెక్షన్ కానీ SATA పోర్ట్స్ కానీ అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మదర్ బోర్డ్కి వెనకాల సైడ్ ఉన్నాయన్నమాట. అవి లైక్ 24-bit పవర్ కనెక్టర్ కానీ SATA పోర్ట్స్ కానీ అవి కానీ అండ్ CPU పవర్ కనెక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మదర్ బోర్డ్కి బ్యాక్ సైడ్ పెట్టిర్రు అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు ప్రాసెసరు, ర్యామ్, గ్రాఫిక్ కార్డు, M.2 స్లాట్స్కి, PCI Link స్లాట్స్కి వీటికి కనెక్షన్ ఉంది తప్పించి మిగతా వాటికి అయితే లేదనమాట. సో కొంచెం డిఫరెంట్ తీసుకొచ్చారు. ఆబ్వియస్గా బై Corsair సిరీస్ పైగా అది X870 ఈ సిరీస్ అమ్మడం కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. దగ్గర 28-29 వేలకు ఇండియాకి వచ్చినాక ఉండే అవకాశాలు ఉన్నవి. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు కానీ అంచనా అయితే ఉంది 28-29 వేల రూపాయల మదర్ బోర్డ్ అనమాట. సో మేము నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో స్టీమ్లో క్యాప్కామ్ గేమ్కామ్ సేల్ అయితే నడుస్తుంది. ఇక్కడ రెసిడెంట్ ఈవిల్ అనే గేమ్ ఫస్ట్ గేమ్ అనుకోవచ్చు, దాన్ని మళ్ళీ రీమేక్ చేసారు. 2015లో రిలీజ్ అయిందనమాట. సో చాలా పాత రీమేక్ అయినా సరే కూడా. సో ఈ గేమ్ 274 రూపీస్కి ఉంది. అది HD రీమాస్టర్ కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ గేమ్ బాగుంది. ర్యామ్ కూడా ఎక్కువ అవసరం లేదు. 2GB ర్యామ్ ఉన్నా సరే ఈజీగా రన్ అయిపోయి 20GB స్టోరేజ్ DirectX 9 కంపాటబుల్ ఉంటే సరిపోతాం గేమ్ ఆడడానికి. సో వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. పాత క్లాసిక్ PlayStation 1 ఆడడం వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ అనుకోవచ్చు. ఆడండి అనేసి రికమెండేషన్ అయితే చేస్తాను. ఇవి ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో అమ్మడవి. నచ్చింది మంచి అనిపించింది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.